గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం అయితే దేశమంతటా కూడా ఒక హై అలర్ట్ నెలకొనింది. సో దేశంలో ఏదైతే ఉన్నో అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ నెలతో పాటు తెలంగాణలో ఏదైతే ఉందో ఒక టూరిస్ట్ స్పాట్తో పాటు దేవాలయాలు అండ్ ప్రముఖ ప్లేసెస్ కూడా భారీ కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం మనం గోల్కొండ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా ప్రతి అను చెక్ చేస్తూ పోలీస్ సిబ్బంది కూడా వారిని క్షుణ్ణంగా ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసే లోపలికి పంపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి టూరిస్ట్ స్పాట్లో ఎక్కడికి నుంచో పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు కాబట్టి వారికి ఎలాంటి ఆటంకం జరగకుండా వారిని వచ్చినా కూడా ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి కాబట్టి ఎలాంటి ఏమంటారు ఒక దాడులు కానీ చిన్న ఏదైనా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి టూరిస్ట్ స్పాట్లో కానీ ఒక పర్యాటకుల ప్రాంతాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక హై సెక్యూరిటీ జోన్గా ప్రకటించి భారీ అలర్ట్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరిని చెక్ చేసి లోపలికి పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం అయితే గోల్కొండ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రజలు ఏమంటున్నారు, సో ఇక్కడ సెక్యూరిటీ గురించి కానీ టూరిస్ట్ ప్లేస్కి వస్తున్నారు, సో భయంగా ఉందా, వారికి ఎలా అనిపిస్తుంది, ఇక్కడున్న యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టి వారేమంటారు వారి మాటల్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళతో ఒకసారి ప్రజలతో ఇంటరాక్ట్ అవుదాం. వారేమంటారో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా తెలుసుకుందాం. చెప్పండి, ఏదైతే న్యూస్ విన్నామో పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడి చేసి మన వాళ్ళని 26 మంది చంపేశారు. సో ఆ న్యూస్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? మస్తు బాధేసింది. ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదు. చాలామంది వెళ్తున్నారు కదా, నెక్స్ట్ వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ఇలా ఏదైనా జరుగుతుందేమో అనేసి కాశ్మీర్కి వెళ్ళాలంటే కూడా చాలామంది భయపడుతున్నారు. రైట్, మన వాళ్ళని అంత 26 మందిని దారుణంగా చంపారు. సో ప్రస్తుతం పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంది. ఇవన్నీ యుద్ధ వాతావరణం చూసినప్పుడు మన స్టేట్లో కూడా హై సెక్యూరిటీ జోన్లో ఉంది. ప్రతి పర్యాటక ప్లేస్ కూడా ప్రస్తుతం గోల్కొండ కూడా హై సెక్యూరిటీ జోన్లో ఉంది. సో ఇక్కడికి వచ్చారు, మీకు ఏమైనా భయంగా అలాంటిది అనిపిస్తుందా? భయం అంటే ఉంటుంది కదా, కాస్తనే భయం ఉంటుంది. సో అంత మరీ ఎక్కువ భయం లేదు, కాస్త భయం అయితే ఉంది, ఏమైనా జరుగుతుందేమో. ఈవెన్ చార్మినార్ దగ్గర కూడా చాలా హై సెక్యూరిటీ పెంచారు. మేము నిన్న వెళ్ళినప్పుడు కూడా చాలా హై సెక్యూరిటీ ఉంది, పోలీస్ వాళ్ళు. షాప్స్ అన్నీ క్లోజ్ చాలా వరకు. ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఉన్న రద్దీ ప్రాంతం కాబట్టి చోట సీసీ కెమెరాలు ఉన్నాయి. సెక్యూరిటీ ఎక్కడికక్కడ కూర్చొని గైడ్ చేస్తున్నాడు, అటు సైడ్ వెళ్ళకండి ఇటు సైడ్ వెళ్ళకండి అని చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న వార్ సిచ్యువేషన్ ఉంది కదా, సో అది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంది? యుద్ధం జరుగుతూ ఉంది, ప్రాణాల మన వాళ్ళు ధీటుగానే ఫైట్ చేస్తూ ఉన్నారు. యుద్ధం చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? యుద్ధం చూసినప్పుడు అంటే ఎవరికి, మన ఇండియన్స్కి ఎవరికి ఏం కాకుండా ఉంటే చాలు. యుద్ధం జరిగితే ఫైన్, అది ఓకేనే, ఫైన్ జరగడం. మనం రివెంజ్ ఇవ్వద్దా? వాళ్ళు ఇచ్చినప్పుడు మనం కూడా ఇవ్వాలి కదా. సో ఎవరికి ఇండియన్స్కి ఏం కాకుండా ఉంటే ఫైన్. ఆపరేషన్ సింధూర్ అయితే స్టార్ట్ చేస్తారు, వినే ఉంటారు అందరూ ఆపరేషన్ సింధూర్ గురించి. సో ఇద్దరు లేడీ ఫైటర్లే మొత్తం వెళ్ళి పాకిస్తాన్ కొంచెం కొలాప్స్ చేసి వస్తూ ఉన్నారు. సో వారి గురించి చూసినప్పుడు ఏమనిపించింది? చాలా ప్రౌడ్ మూమెంట్ కదా. ఇప్పుడు ఉమెన్స్ అందరు బయటకు వచ్చి ఇలా చేస్తుంటే అందరికీ ప్రౌడ్ మూమెంటే కదా. సో చాలామంది వెళ్ళొచ్చు ఇప్పుడు, ఇండియన్స్ మన ఉమెన్స్ కూడా వెళ్ళి చేయొచ్చు. ఇంకా ఏదున్నా ఫైట్స్. నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు? ఆస్ట్రోనాట్ అవుతావా? ఆర్మీలో జాయిన్ అవుతావా? నాకు భయం. ఎందుకు భయం? ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ గురించి తెలిసిన దాని నుంచి రాత్రి ఎప్పుడు మా నాన్నమ్మ న్యూస్ పెడతా ఉంటుంది, దాన్ని చూసాకే భయం అయి నిద్రపోతాను నేను. ఎందుకు, ఏం భయం వేసింది? ఏం చూసావు న్యూస్లో? అంటే అందరు మిసైల్స్ పంపిస్తా అన్నారు, అదంతా చూసినాను, దాని గురించి భయం అయింది. భయం అవుతుందా? సో నువ్వు కూడా పెద్ద అయితే ఆర్మీలో జాయిన్ అయ్యి వాళ్ళందరినీ స్మాష్ చేయొచ్చు కదా. సార్ నాకు రెండు ఇష్టమే. ఇష్టమేనా? మీ ఫ్రెండ్స్ ఏమంటారు? ఈ వార్ జరుగుతూ ఉంది, పాకిస్తాన్ దాడి చేస్తుంది కదా, మీ ఫ్రెండ్స్ ఏమంటారు దీని గురించి? మా ఫ్రెండ్స్ కూడా సేమ్ నాలాగే చాలా భయపడతారు. సో మీ నానమ్మ ఏం చెప్తుంది ఇంట్లో దీన్ని న్యూస్ పెట్టినప్పుడు? న్యూస్ పెట్టినప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు, అది ఇది అంటుంది. నేను ఇంట్లో ఎక్కువ లేదా. నువ్వు పాకిస్తాన్ని మీద ఫైట్ చేయమంటే ఫైట్ చేస్తావా? ఎట్లా ఫైట్ చేస్తావు? అంటే ఫైట్ చేసేదంటే ఫైటింగ్ కాదు, జస్ట్ ఏమన్నా మాట్లాడతావు, మాటతోటే ఫైట్ చేస్తా అంటావు. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఆ వార్తల న్యూస్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఏమనిపిస్తుందంటే మరి ఆ దేశంకి వెళ్ళి ఇలాగా చనిపోతున్నారు అనేసి తెలుసు. మన వాళ్ళని 26 మంది టూరిస్టులను చంపేశారు నిర్లక్ష్యంగా. మరి హిందువా ముస్లిం అడిగి మరీ చంపారు, హిందువులనే చంపారు. సో అది విన్నప్పుడు ఏమనిపించింది? ఏమైనా బాధాకరంగా అనిపిస్తుంది అది. సో ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు అయితే యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధం కొనసాగాలంటారా ఆగాలంటారా? ఆగాలనే అనుకుంటున్నాం. యుద్ధం అంటే మన వాళ్ళు వాళ్ళని చంపుతూ ఉన్నారు. సో ఆపితే బెటరా కొనసాగించాలంటారా? కొనసాగిస్తే బెస్ట్.
బ్రదర్ మీరు చెప్పండి, ఏదైతే ఇప్పుడు వార్ జరుగుతూ ఉందో, పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరుగుతూ ఉంది. సో ఆ వార్ తిన్నప్పుడు మీకు ఏమనిపించింది, యుద్ధం గురించి ఏం చెప్తారు? అలా మన వాళ్ళని చంపడం చాలా తప్పు కాదు, కష్టం. కానీ మన హిందూస్ని కూడా ఇలా న్యాయం చేయడం ఇది కాదు. అంటే టూర్గా తిరిగే వాళ్ళు కూడా వాళ్ళు పేరెట్టి కూడా వాళ్ళు ఇలా చేశారు కదా, తప్పు కదా. అందుకు కొంచెం బాధాకరమైనది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయితే నడుస్తూ ఉంది, విన్నారా దాని గురించి? ఆపరేషన్ సింధూర్ అని నడుస్తూ ఉంది. మన వాళ్ళు పాకిస్తాన్ మీద వరుస పెట్టి దాడి చేస్తారు మిసైల్స్ తోటి. సో యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు గోల్కొండ కూడా హై సెక్యూరిటీ జోన్లో ఉంది. అలాంటి హై సెక్యూరిటీ ఉన్న జోన్కి మీరు పర్యటించడానికి వచ్చారు. సో ఏమైనా భయం వేస్తుందా మీకు? ఏమైనా భయం అంటే ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు అనుకోకుండా ఏది జరిగిందంటే ఏమీ చేయలేం. అది సో మీరు ఫ్యామిలీతో వచ్చారు, ఎలాంటి భద్రత తీసుకుంటా ఉన్నారు? ప్రజెంట్ భద్రత ఏం లేదు, నార్మల్గా వచ్చాం చూడడానికి, చూసుకుని వెళ్ళిపోతామని. వార్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాట ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి ఏం చెప్తారు? చెప్పడానికైతే ఏముంది, అది కంటిన్యూ అవుతుందో తెలియదు, ఆగుతుందో తెలియదు ఖచ్చితంగా. రైట్. న్యూస్ గురించి విన్నప్పుడు ఏదైతే వార్ జరుగుతూ ఉంది అది విన్నప్పుడు నీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపించిందనే, ఇలా మన ఇండియా ఎలా అవడం, పాకిస్తాన్ ఎలా వేయడం, బాంబులు వేయడం అనేది. మన వాళ్ళు కూడా మోదీ గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు, గ్యాప్ తీసుకుని రియాక్ట్ అయ్యారు. అది బాగా అనిపించింది మనకి. ఇంకా వాళ్ళు కూడా చేయకుండా మనం ఆపాలి. మనం ఇండియన్ ఆర్మీ చాలా చాలా పోరాడుతున్నారు. అలాగే వాళ్ళకు కూడా మనమేమో వాళ్ళేమో పట్టించుకోం అసలు. వాళ్ళు ఎక్కడో ఉంటారో, మనమేమో స్వేచ్ఛగా ఇక్కడ తిరుగుతాం. మనం ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతుంటాం, వాళ్ళేమో అక్కడ కష్టపడుతుంటారు. అక్కడ వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుని మనం వాళ్ళ కోసం చేయాలి. సో నీకంటూ ఒక టైం ఇచ్చి యుద్ధంలో పోరాడమని నిన్ను పిలిస్తే వెళ్తావా బార్డర్కి? వెళ్తానని నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను. ఫోర్స్ నేను చదువుతున్నాను కూడా. నాకు ఇస్తే నేను ఖచ్చితంగా వెళ్తాను. నేను పోలీస్కి చదువుతున్నాను, ఆర్మీ ఏది సెలెక్ట్ అవుతే నాకు టైం ఇస్తే నేను వెళ్తాను. ఈరోజు నోటిఫికేషన్ అయితే వచ్చింది, వెళ్తావా దానికి? వెళ్తాను, కానీ నాది మేజర్ అనే. టైం వస్తే నేను వెళ్తాను. సో ఫైనల్గా ఇండియా గురించి ఇప్పుడు జరుగుతున్న వార్ గురించి ఒక మాట ఏం చెప్తావు? వార్ అంటే జై హింద్. చెప్పు. జై హింద్. సో వాట్స్ యువర్ एक्सप्रेशन अबाउट द वार, इंडिया पाकिस्तान वार इज गोइंग ऑन, इसके लिए आप क्या बात करते हैं? Okay, so first of all, war is not necessary. War is not good for anything, right? Because if you create a war, the other guy also will start trying to act. So it will create imbalance for both. So we have to go for. But they are the start first, right? They killed our 26 civilians. The 26, they killed 26 members of tourists. That's why we started the Operation Sindoor. So what do you say about this? No, maybe my view, we could have tried something else as well. Something like politically peace talk kind of, because they killed 26. Then they attacked again. We lost like again 30 more people. So it's like to revenge 26 people, we again lost like now 30 plus people, right? So it will become a never-ending story. So and the situation in the border will be like always unrest. If you think about, see, we are far away. We don't see. Think about the Rajasthan people, Gujarat, who is in the border, right? At least for 100 kilometers, they cannot have a peaceful life. So everyone is saying, right? They killed only the male person, then saying to those women, say to Modi, we are killing, say to Modi. That's why they created the Operation Sindoor. Now they are starting the attack. So what do you say about the Sindoor? I think, as I said, it's again a war, right? I mean, if you attack other people, even other side, the civilians will have impacted. So, because some terrorists doing something, both the sides, civilians getting impacted. You seeing the news, right? In Kashmir, people are in the underground, they are not able to live. 2 states, they lost the power now, they don't have the power. So look at, for some terrorists, we are actually penalizing the civilians. What will happen if Hyderabad, there is no power for 2 days? Look at our situation. So what do you say about the Hyderabad? Hyderabad also is a high security zone now. So everyone is checking his Far away, we don't know. So there is a high security zone in this Golconda also high security zone area. So do you have any fear about this? Is anything happened? No. At least south states, I don't have any. I mean, somehow I feel south states like police is strong. So I feel like here I never felt about like safety issues. At least Karnataka, wherever I roam around, I never had that issue. इंडिया पाकिस्तान वार चल रहे ना, उसी से अब क्या बात करते हैं? इंडिया पाकिस्तान वॉर के बारे में हम क्या बात कर रहे हैं यार? हमारा लोग 26 लोग वो मार दिया पाकिस्तान टेररिस्ट हमारा, वो द टूरिस्ट्स राइट, वो लोग हमारे को मार दिया. हम ऑपरेशन सिंदूर स्टार्ट किया. सो फायर वार चल रहे दोनों के साथ है, उसी से क्या बात करते हैं? वॉर तो ऐसे सही है लग रहा है हमको, क्योंकि जो हुआ वो तो गलत ही हुआ है, क्योंकि आपने धर्म पूछ के मारा है
फिर आपने बोला आप जाके प्राइम मिनिस्टर को बताइए कि आप हमने आपको मारा है, मतलब वो गलत ही हुआ है तो और तो सही है। जो भी ड्रोन अटैक हो रहे हैं, मतलब लग तो सही रहा है कि जो हो रहा है वो अच्छा ही है, हम भी सपोर्ट कर ही रहे हैं वो। तो क्या कहाँ से आया, कौन सा स्टेट है? गुजरात से है। गुजरात, आप बॉर्डर शेयर कर रहे हैं ना उससे, पाकिस्तान से, तो उधर उधर कैसा हो रहा है सिचुएशन? अभी हम भी गुजरात से ही है। वहाँ तंगदिली तो है ही, बॉर्डर ब्लैकआउट हो गया है। भुज बॉर्डर पे है अभी। भावनगर, जामनगर। उधर कैसे है सिचुएशन अभी? आपको मालूम होता ना उधर सिचुएशन कैसे है बॉर्डर एरिया में? बॉर्डर एरिया में अभी तो वही रात को, मतलब जो गवर्नमेंट ने गाइडलाइन लिया है 8 से सुबह 6 ब्लैकआउट हो चुका है, रहता ही है। भुज, कच्छ, जामनगर में भी है, क्योंकि मैं एक्चुअली जामनगर से बिलोंग कर रहा हूँ। अभी 2 दिन पहले भी उधर ड्रोन अटैक हुआ था जामनगर में, सुबह सुबह अर्ली मॉर्निंग 4 बजे के आसपास। आपका गाँव लोग क्या बोल रहे हैं? वो मिसाइल्स आपका घर में बनने तो क्या होता? नहीं, वो बाहर उतर ही हुआ नहीं है, वो हवा में ही कर दिया था, डिस्ट्रॉय किया था। लेकिन उसकी तंगदिली बहुत हो चुकी है अभी तो, मतलब स्ट्रिक्ट बहुत हो चुका है। आर्मी मूवमेंट भी है और एयरफोर्स का भी आना जाना हो चुका है चालू। मैं तो खेड़ा से हूँ, मगर हम पूरी तरह हिंदुस्तान के गवर्नमेंट के साथ है और मोदी का फुल सपोर्ट है कि आप जो भी चाहे वो करो, हम आपके साथ हैं। वार चल रहे ना, उसी से क्या बात करते? फिर परंपरा को हो रहे ना वार, उसी से क्या बात करते? परंपरा में तो हम कभी पहले बार किया नहीं है और करेंगे भी नहीं, मगर इस बार उन्होंने शुरू किया है तो ख़त्म हम भी करेंगे। वो तो ऐसा ही करना चाहिए। बाकी तो गवर्नमेंट जो भी करे वो अच्छा ही करे, दूसरा कुछ हम गवर्नमेंट के पूरा सपोर्ट है। ऑपरेशन सिंदूर से क्या बात करते हैं एक से? ऑपरेशन सिंदूर से तो हम ऐसे ही कहेंगे कि वो लोग जो भी ये किया वो पूरा का पूरा गलत है। ऐसा कभी किसी के साथ नहीं होना चाहिए, कभी ये दुश्मन भी तो भी नहीं करना चाहिए ऐसा तो। मगर ये जो अब ऑपरेशन सिंदूर जो हमने जो कुरैशी है मैम, वो भी अच्छा ही कर रही है। और वैसे जो भी मिलिट्री को सपोर्ट में है, पूरा गवर्नमेंट, पूरा इंडिया उनके साथ ही है, मिलिट्री के साथ पूरा है। कोई भी पॉलिटिक्स अपोजिशन भी विरोध नहीं कर रहा है उसका, वो बड़ी अच्छी बात है। पूरा इंडिया एक है, ऑपरेशन सिंदूर के साथ ही है। 6 मेंबर्स हमारे लोग को 26 लोगों को मार दिया। बहुत बुरा हो गया जो इंडिया के साथ हुआ, वो बहुत बुरा हुआ। लेकिन इंडिया भी खामोश नहीं बैठेगा इसके लिए, इंडिया भी जवाब देगा। और जैसा आप बॉर्डर पे जो चल रहा, जो सिविलियंस को मार वो गलत हो रहा बहुत। अभी हम इंडिया भी खामोश नहीं बैठेगा इसको लेकर। हम अभी 26 लोगों को मार दिया। हम इंडियन आर्मी ऑपरेशन सिंदूर स्टार्ट किया ना, हम अटैक दिया कर रहे, उसी से क्या बात करते हैं? वो ऑपरेशन सिंदूर जो हुआ बहुत ज़बरदस्त काम हुआ, बहुत अच्छा काम हुआ। हाँ, लेकिन जो पाकिस्तान जो मारा वो बहुत गलत करा, जो सिविलियंस को मारा। और जैसा एक LOC पे अपने एक जवान को मार दिया जो आंध्रा के रहने वाले थे, बहुत अफसोस की बात है, वो बहुत गलत हुआ। मैं एक सवाल पूछने का मेरे को डाउट आ रहा है, एक क्वेश्चन। हमारा हैदराबाद में पाकिस्तान लोगों को सब 218 मेंबर्स को पकड़ लिया, उसको वापस दिया पाकिस्तान, बांग्लादेश में वो आता नहीं है, उसको भेज दिया। आपको कोई सस्पिशियस या दिखता है उसको? कोई लोग इधर नहीं, ऐसा तो कोई नहीं दिखता सस्पेशन हैदराबाद में हमारे पास। जैसा हमारा गोलकुंडा एरिया है, ऐसा तो कुछ नहीं दिखता है कोई। हाँ, कोई कभी भी डाउट आता है यहाँ भी कोई पाकिस्तान लोग आके यहाँ बैठ करके कुछ करने के कोशिश करने के, जैसे आपको कोई डाउट है अभी? नहीं, ऐसा तो कुछ भी डाउट नहीं है, क्योंकि बोलते हमारे पास 24 आवर्स पुलिस एक्टिव रहती है। हमेशा देखो आप, पेट्रोलिंग होते रहती है, एक्टिव रहती है हमारे पास तो ऐसा कुछ भी प्रॉब्लम नहीं है। हैदराबाद में, हमारे पास गोलकुंडा में तो ऐसा कुछ भी नहीं है। पहलगांव में हुआ वो गलत हुआ। वहाँ पर हिंदू अलग हो जाओ, मुसलमान अलग हो जाओ, ये गलत बात है। यहाँ पर जमना तहजीब है। यहाँ पर हिंदू, मुसलमान, सिख, ईसाई पूरे भाई भाई हैं। यहाँ पर सब मिलजुल के रहते, लेकिन ऐसा नहीं होना चाहिए था। वहाँ पर इंडिया जो भी करा वहाँ पर अच्छे के लिए करा, वहाँ पर कि ये ऐसा नहीं होना। वो आतंकवादी थे, वो लोग के साथ गलत हुआ, वो भी सही हुआ वहाँ पर, मतलब ऐसा नहीं होना था। यहाँ पर यहाँ आके इंडिया में आके बेचारे पिकनिक के लिए आए फैमिली यहाँ पर। अब फैमिली को आके हिंदू अलग हो जाओ, मुसलमान अलग हो जाओ, पैंट खोल के बताओ तुम्हारी खतना हुई नहीं हुई क्या, ये गलत बात है। यहाँ पर ऐसा नहीं होना चाहिए। यहाँ सब मिलजुल के रहते हैं यहाँ पर। अब यहाँ पर भी हम लोग भी गोलकुंडा में रहते हैं। यहाँ पर पूरे हर लैंग्वेज का आदमी आता है वहाँ पर, तमिलनाडु से आता, कर्नाटक से आता, जम्मू कश्मीर से आता, सब जगह से आता वहाँ पर, लेकिन सब मिलजुल के रहते, सब आते हैं यहाँ पर।
अब हमको तमिल नहीं आती, उर्दू कर्नाटक नहीं आती, फिर भी हम हिंदी में बोलते हैं यहाँ पर, वो लोग समझ जाते हैं उनको क्या होना क्या नहीं होना। ये मोहब्बत से रहना वहाँ पर, ये क्या है यहाँ पर लड़ाई झगड़ा ये वो अच्छा नहीं है ना वहाँ पर। अब यहाँ पर है कितने साल से हम लोग हैं यहाँ पर, कभी हम सुने भी नहीं ऐसा कि ऐसा कुछ हो जाएगा, ऐसा कुछ करेंगे, पाकिस्तान आके अटैक करेंगे, ये गलत बात है यहाँ पर। ये अच्छा नहीं है, वैसा नहीं होना चाहिए। सबको प्यार मोहब्बत से रहना चाहिए, कोई भी मज़हब रहो, हमको ये मतलब नहीं है यहाँ पर, लेकिन कोई भी मज़हब रहो प्यार मोहब्बत से रहना। जो हुआ पलागांव में वो बिल्कुल गलत हुआ वहाँ पर, ये ऐसा नहीं होना चाहिए था। जो भी इंडिया अटैक किया वो अच्छे के लिए किया वहाँ पर, क्योंकि वो आतंकवादी को ख़त्म करना है यहाँ पर। अगर वो ख़त्म नहीं करेंगे तो फिर सिलसिला फिर जारी रहता, फिर एक मरतबा खामोश बैठे तो फिर दूसरे मरतबा फिर अटैक करते हो लोग। नरेंद्र मोदी जो भी किए वहाँ पर अच्छे के लिए किए, वहाँ पर देश के लिए किए उन्होंने, अपने लिए नहीं किए, देश के लिए किए उन्होंने। దానికోసం మరి ఇంకేటి వాళ్ళు చంపేశారు, 25 మందిని చంపేశారంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, కానీ మన ఇండియా ఎంత గట్టిగా ఉందో వాళ్ళకి తెలియదు. అది దొంగ దెబ్బ తీస్తున్నారు, దానికి ఎదురు దెబ్బ గట్టిగా కొడతారు. మీకు ఆ న్యూస్ టీవీలో విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంత చూడడానికి మేము ఇక్కడ టూరిస్ట్ వచ్చామండి. ఇప్పుడు జరిగి కూడా చాలా రోజులు అవుతుంది కదా విన్నప్పుడు. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయితే నడుస్తూ ఉంది, యుద్ధం అంతా నడుస్తుంది. గోల్కొండ కూడా హై సెక్యూరిటీ జోన్లో ఉంది. సో ఇక్కడ కూడా ఏదో ఒకటి జరగవచ్చు, అందుకని పోలీసులు కూడా బందోబస్తు పెంచారు. సో ఇలాంటి లొకేషన్కి వచ్చి మీకు ఏమైనా భయం వేస్తా ఉందా? నాకేం భయం లేదు, భయం లేదండి. మంది గట్టిగా చాలా ఎక్కువగా ఉంది. ఒకటి వదిలేరంటే పాకిస్తాన్ పోద్ది, అలాంటివి ఉన్నాయి మన దగ్గర, అర్థమవుతుందా? అందువల్ల భయం ఏం లేదు. వాళ్ళు ఎదురుకొచ్చి పోరాడలేరు కానీ దొంగతనంగా దొంగ దెబ్బ తీశారు అంతే. అది ఏమనిపిస్తుంది మీకు? ఆ టీవీలో న్యూస్ చూసినప్పుడు మన వాళ్ళని అంతమందిని చంపేశారు, అన్యాయంగా చంపడం అంటే అది మూర్ఖత్వమే కదా. అది ఇప్పుడు మనది ఇండియాకి మన ఇది లేకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తే అది మనకి ఎంత ఇది ఉన్నది అనేది వాళ్ళకి తెలియడం లేదు. దొంగ దెబ్బ తీసినట్లే కదా ఇది. తెలియచేస్తే మళ్ళీ వాళ్ళకి ఎక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామని వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. ఎలాంటి దెబ్బ కొడితే బాగుంటుంది? ఇప్పుడు దాని మీద గట్టి యుద్ధం చేయాలంటారా? యుద్ధం చేయాలి. సాడ్గానే ఉండిద్ది, బట్ ఇండియా ఇస్ నాట్ ఎ కంట్రీ, ఇట్స్ ఎ హ్యూమన్ క్రీడల్ రేస్. మనల్ని కాపాడుకోవడానికి మనకంటూ ఒకరు ఉన్నారు, దట్ ఈస్ ఆర్మీ. వీఆర్ సెల్యూట్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ. రైట్, ఇది ప్రజల నుంచి వస్తున్న స్పందన అయితే ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి, దాడి చేయాలి. ఆపరేషన్ సింధూర్ని అయితే ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇలాంటి దాడి చేస్తే కానీ టెర్రరిస్ట్ అనే వాళ్ళు వెనక్కి తగ్గరు. మనం వెనక్కి తగ్గినంత కాలం వాళ్ళు మన మీద దాడి చేస్తూనే ఉంటారు. కాబట్టి మనం తిరిగి పోరాడితే తప్ప, మనం తిరిగి కొడితే తప్ప వాళ్ళు మళ్ళీ మన మీదకి అటాక్ చేయడానికి భయపడుతుంటే కూడా ప్రజల నుంచి ఒక మంచి రెస్పాన్స్ అయితే వస్తూ ఉంది. ప్రస్తుతం గోల్కొండ దగ్గర కూడా హై సెక్యూరిటీ నెలకొనింది. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడున్న సిచ్యువేషన్. కెమెరామెన్ వేణుతో పవన్ వాయుదేవ్, RTV. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.